నగరంలోని స్థానిక చేపల మార్కెట్ సమీపంలో చిన్న దర్గా వద్ద నెల్లూరు ముస్లిం మైనార్టీ నాయకులు మాట్లాడుతూ నెల్లూరు నగరంలో కాలువల అభివృద్ధి పనుల పేరట ముందస్తు హెచ్చరిక లేకుండా పేద నిర్మాణాలను కూలగొట్టడం తగదని, పేదలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, అదేవిధంగా చిన్న దర్గా నందు ముజావర్లకు భక్తులకు విడిది చేసేందుకు నిర్మించుకోవడానికి సహాయ సహకారాలు అందించాలని, అలాగే సుందరీకరణ చేయడం మంచిదే కానీ దోమల రహిత నెల్లూరును తయారు చేస్తే ప్రజలు హర్షిస్తారని, ముందస్తు హెచ్చరిక లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా బలవంతంగా ఖాళీ చేయించడం తగదని వైఎస్ఆర్సీపీ మేధావుల రాష్ట్ర నాయకులు సమీర్ ఖాన్ మున్సిపల్ అధికారులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరానికి చెందిన అన్ని పార్టీల ముస్లిం మైనార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సరే, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ, మన నెల్లూరు పట్టణ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరు జిల్లాలో, ఆంధ్ర రాష్ట్రంలో ఏదైనా పరిపాలన నడుస్తూ ఉందంటే అది బుల్డోజర్ పరిపాలన, అది అబద్ధాల పరిపాలన. అబద్ధాలు అని చెప్పి అభివృద్ధి అని చేసే ఈ ఘోరమైన అబద్ధాల ప్రభుత్వం ఈరోజు నెల్లూరులో ఇష్టానుసారంగా పగలగొడుతున్నారు. నోటీసులు ఇచ్చి పగలగొడుతున్నారు, బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. మేము వచ్చి పగలగొడతాం అని చెప్పేసి పగలగొడతా ఉన్నారు. ఈరోజు ఇక్కడ దశాబ్దాల నుంచి ఉండే దర్గా, చింగి షాపీ దర్గా అంటాం, చిన్నప్పటి నుంచి మేము చూస్తూనే ఉన్నాం. ఈ దర్గా ఎన్నో దశాబ్దాల నుంచి ఉంది. అదేవిధంగా ఈ బిర్యానీ అంగడి ఇక్కడ అభివృద్ధి చేస్తున్నారని, ఇది రామిరెడ్డి కాలువ కాకుండా ఏదో రోడ్ వేస్తారంట. ఓకే, కాకపోతే అసలు మంత్రి గారు దోమలపై దండయాత్ర అంటే ప్రజలపై దండయాత్ర ఏందబ్బా ఇదే? దోమలపై దండయాత్ర చేయండి మంత్రి గారు. మంత్రి నారాయణ గారికి నేను ఒకటే అడుగుతున్నా, దోమలపై దండయాత్ర చేయండి సార్. పేద ప్రజల మీద దండయాత్ర ఏంది ఇది? ఇది ఎంతవరకు కరెక్టు? అట్లీస్ట్ గత మన ప్రభుత్వంలో సర్వేపల్లి కాలువ మనం వాళ్ళు కట్టినాం. అక్కడ ఉండే పేద ప్రజలు దాని మీద ఇల్లులు ఉంటే ఆ పేద ప్రజల ఇళ్ళని వాళ్ళకి సాటిస్ఫాక్షన్ చేసి వాళ్ళకి ఇల్లు కట్టించి ఆ కాంపన్సేషన్ ఇచ్చి అప్పుడు వెకెట్ చేపించాం. అది పద్ధతి. ఇదేంది ఇది? చెప్పా పట్టకుండా ఒక దర్గా ఇది. ఆ దర్గాలో ఉండే కొన్ని రూమ్స్ ఉన్నాయి. అది ఎప్పుడైనా భక్తులు వస్తే నిద్ర చేసి ఒకరోజు వాళ్ళ మొక్కుబడి తీర్చుకొని పోయే రూములు పగలగొట్టే పరిస్థితి ఇప్పుడు. దానికి ఎవరు చెప్పబడలేదు, అసలు ఎవరు చెప్పట్లే. అదేంటంటే మంత్రి గారికి అడిగితే నాకు సంబంధం లేదు, కమిషనర్ గారికి తెలుసు అంటారు. కమిషనర్ గారికి అడిగితే నాకేందబ్బా మావోయిస్టు, మంత్రి గారి పేరు నేనేం తినాలి? అటువంటప్పుడు మంత్రి గారి మాట వినని కమిషనర్కి మీరు ఎందుకు ఇచ్చుకున్నారు? మంత్రి గారు, మంత్రి నారాయణ గారు ఎందుకు ఉంచుకున్నారు మీరు? ఈరోజు ఎంత దిగజారారంటే వీళ్ళు ఇష్టానుసార. మొన్న శాంతినగర్ లో పాపం వ్యాపారాలు చేసుకుంటానే ఉన్నారు, వచ్చి పగలగొట్టేశారు. సామాన్లు కూడా కొట్లలో ఉంది. అదే కాకుండా ఈరోజు మున్సిపాలిటీ నెల్లూరు నగర కమిషనర్ గారు, ఆయనతో పాటు మంత్రి గారు ఏం చేస్తున్నారంటే, ఎవరైతే టెండెంట్స్ ఉన్నాయో కార్పొరేషన్ వాళ్ళ మీద దండయాత్ర చేసి వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటా ఉంటే 33% వాళ్ళ మీద ఎవ్రీ 3 years కి రిన్యూవల్ చేయాలంటే దాని మీద డబ్బులు ఎక్కువగా పెట్టి దండయాత్ర దాని మీద. పాపం ఆ టెండెన్స్ కూడా ఇబ్బంది పడి పరిస్థితి. అసలు ఈయన మంత్రి గారు అమరావతిలో కూర్చొని ఎవరికో చేతి మీద ఇచ్చేసి ప్రజలని నాశనం చేస్తున్నాడు, ఉసురు పోసుకుంటున్నాడు ఈయన మంత్రి గారు. అయ్యా మంత్రి గారు, అబద్ధాల్లో చెప్పడానికి చంద్రబాబు నాయుడు నెంబర్ 1 గా ఉంటే నెంబర్ 2లో మీరే ఉన్నారు. నెంబర్ 2లో మీరే ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది మంచి పద్ధతి కాదు మీరు చేసేది. ఈరోజు వీళ్ళకి ఏం కాంపన్సేషన్ ఇస్తారు మీరు? దర్గాలో రూములు ఉండాలి, ఆ కాంపౌండ్ వాళ్ళు పగలగొట్టారు. ఆ బిర్యానీ అంగడి వాళ్ళు దాని మీద జీవనం సాగించుకుంటున్నారు. ఈ దర్గాలో వచ్చే వాళ్ళ భక్తులకి ఎక్కడ నిద్రపోవాలి మీరు చెప్పండి? ఏది లేకుండా చెప్పా పట్టకుండా ఆ బుల్డోజర్ తీసుకుని వచ్చి, ఈ బుల్డోజర్ పాలన తీసుకుని వచ్చి నెల్లూరు మీదకు పడుతున్నారు. అబద్ధాలు చేస్తున్నారు. ఎక్కడంటే ఆడ రోడ్ల మీద రోడ్లు వేస్తున్నారు మీరు. ఇది మీ పరిస్థితి. అయ్యా కమిషనర్ గారు, మిస్టర్ కమిషనర్, you are not a permanent for Nellore. Mr. Commissioner, you are not permanent for the Nellore. You are a temporary person for the Nellore. ప్రజలు మేము ఇక్కడ పర్మనెంట్ గా ఉండేది
మీరు ఇష్టానుసారం మంత్రి గారు చెప్పారనేసి మీరు పగలగొట్టుకుంటా పోతే అది మంచి పద్ధతి కాదు. కమిషనర్ గారు, నేను ఒకటే చెప్తున్నా, మీరు చేయాలనుకుంటే ఫస్ట్ ప్రజల్ని ఇంటిమేట్ చేయండి, వాళ్ళకి ఫుల్ఫిల్ చేయండి, వాళ్ళకి ఏం కావాలో అదంతా చేసి దాని మీద మీరు ప్రజలపై దండయాత్ర చేయండి. అంతేగాని ఏమి చేయకుండానే వాళ్ళ కడుపులు కొట్టి ఈరోజు దండయాత్ర చేయడం మంచి పద్ధతి కాదు అయ్యా నారాయణ మంత్రి గారు అని చెప్పదలుచుకుంటున్నా.